ఒకరోజు నీ బెస్ట్ ఫ్రెండ్ నిన్ను మర్చిపోతే నువ్వేం చేస్తావు? ఈ కథ పూర్తిగా తెలియాలా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. రామ్, అజయ్, కిరణ్ ఈ ముగ్గురు చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్. ఒకే స్కూల్, ఒకే బెంచ్, ఒకే కలలు. వాళ్ళ ఒక ప్రామిస్ చేసుకున్నారు, ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళినా మన ఫ్రెండ్షిప్ ఎప్పుడూ బ్రేక్ అవ్వద్దు. సమయం గడిచింది. ఇంటర్ తర్వాత వాళ్ళ లైఫ్ మారిపోయింది. రామ్ చిన్న ఉద్యోగం, కిరణ్ డిగ్రీ చదువు, అజయ్ సడన్లీ రిచ్ అయిపోయాడు బిజినెస్ స్టార్ట్ చేసి. మొదట్లో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ చిన్న చిన్నగా అజయ్ చేంజ్ అయ్యాడు. కాల్స్ తగ్గాయి, మెసేజెస్ చూస్తున్నాడు కానీ రిప్లై ఇవ్వడం లేదు, కలవడం ఆల్మోస్ట్ లేదు. ఒకరోజు కిరణ్ అన్నాడు, రామ్, మన అజయ్ మారిపోయాడు అనుకుంటున్నా, మనకి టైం ఇవ్వడం లేదంటే మనం ఇంపార్టెంట్ కాదు అనుకుంటున్నాడు. ఆ రోజు వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు. రామ్ బర్త్డే వచ్చింది. ప్రతి సంవత్సరం 12 గంటలకు అజయ్ ఫస్ట్ విష్ చేసేవాడు, కానీ ఈసారి 12 అయింది, ఫోన్ సైలెంట్, నో కాల్, నో మెసేజ్. రామ్ కళ్ళల్లో నీళ్ళు. ఇంత తేలిగ్గా మర్చిపోయాడా? కొన్ని రోజుల తర్వాత ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. హలో, మీరు రామ్నా? అవును, నేను అజయ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను, మీరు ఒక్కసారి రావచ్చు. రామ్, కిరణ్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఏమైందో? వాళ్ళు ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ అజయ్ కనిపించలేదు. వాళ్ళకి ఒక రూమ్ చూపించారు. అందులో వాల్స్ అంతా ఫొటోస్, వాళ్ళ చైల్డ్హుడ్ పిక్స్, స్కూల్ మెమొరీస్, బర్త్డే మూమెంట్స్. మధ్యలో ఒక బిగ్ బోర్డ్, మై లైఫ్ ఈజ్ ఈక్వల్ టు మై ఫ్రెండ్స్. రామ్ షాక్. ఇదేంటి? అప్పుడు మేనేజర్ చెప్పాడు, అజయ్ సార్ లాస్ట్ 6 months నుండి చాలా బిజీగా ఉన్నారు, మీ ఇద్దరి కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. మీ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది అనేది కదా, అందుకోసం స్టూడియో సెటప్ చేస్తున్నారు. మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అప్పుడే డోర్ రూమ్ ఓపెన్ అయ్యింది. అజయ్ ఇన్సైడ్కి వచ్చాడు. సర్ప్రైజ్, సర్ప్రైజ్ ఈడియట్స్. రామ్ యాంగ్రీగా, ఇది సర్ప్రైజా లేక పనిష్మెంటా? అజయ్ కన్నీళ్లతో, నిన్ను మిస్ కాలేదనుకుంటున్నావా? ప్రతిరోజు మీ ఫొటోస్ చూసి మోటివేట్ అయ్యా, మీకోసం ఏదో బిగ్ చేయాలనిపించింది, అయితే ఒక మెసేజ్ అయినా పంపొచ్చు కదా అని కిరణ్. అజయ్, అప్పుడు సర్ప్రైజ్ స్పాయిల్ అవుతుంది. ముగ్గురు హక్ చేసుకొని రామ్ నవ్వుతూ, నెక్స్ట్ టైం సర్ప్రైజ్ వద్దు, ప్రెజెన్స్ చాలు. అజయ్ ప్రామిస్, ఇక మిమ్మల్ని ఇగ్నోర్ చేయను. ట్రూ ఫ్రెండ్షిప్ డిస్టెన్స్ వల్ల బ్రేక్ అవ్వదు, కమ్యూనికేషన్ లేకపోతే హర్ట్ అవుతుంది.